హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ వసీం అండ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈజ్ మెడిసిన్స్ బాబు. ఈరోజు మనం మెడిసిన్స్ గురించి వద్దు, వేరే టాపిక్ ఒకటి మాట్లాడదాం. రీసెంట్గా నేను ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన అప్లోడ్ చేసినానండి. సో దాంట్లో నాకు కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఎందుకు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేది మీరు చూపించుకుంటా అన్నారు, అది ఇది అని. కొందరు నీతి వాక్యాలు కూడా చెప్పినారు. కుడి చేత ఇస్తే ఎడం చేయికి తెలియకూడదు, మీరు ఇచ్చేది అట్లా పబ్లిసిటీ చేసుకుంటున్నారా, పబ్లిసిటీ కోసమా అని. సో లుక్ మై ఫ్రెండ్, నాకు పబ్లిసిటీ అవసరం లేదు. నేను ఎందుకు వీడియో తీసినాను అనేది చెప్తాను, వినండి. కరోనా లాంటి పాండమిక్ డేస్లో మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫుడ్ దొరక్క ఇబ్బంది అయ్యేటప్పుడు మేమంతా కలిసి ఒక హోటల్ ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసి ఫుడ్ తీసుకుని వచ్చి మాకు ఇచ్చే విధంగా మాట్లాడుకున్నాం. ఒక హోటల్ వాళ్ళకి ఆ విధంగా ఫుడ్ తీసుకుని వచ్చి మాకు ఇస్తూ ఉండేవాళ్ళు. సో నేను వాళ్ళ దగ్గర పోయి నేను అడిగినాను, మీ దగ్గర ఫుడ్ మిగులుతుంది కదా, ఆ ఫుడ్ నాకు హాఫ్ రేట్కి ఇచ్చేయండి. ఎట్లా వేస్ట్ అయ్యేదే కదా, మీరు నాకు హాఫ్ రేట్కి ఇచ్చేయండి. ఫుట్పాత్ పైన చాలా మంది కరోనా టైంలో ఫుడ్ లేక చనిపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాను, మీరు నాకు ఫుడ్ ఇచ్చేయండి హాఫ్ రేట్కి అని చెప్పి వాళ్ళ దగ్గర నేను ఫుడ్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కరోనా టైంలో. సో దాని తర్వాత కరోనా వెళ్ళిపోయింది, వాళ్ళ వర్క్ షెడ్యూల్లో వాళ్ళు బిజీ అయిపోయినారు. సో నేను కూడా అట్లే బిజీ అయిపోయినాను. ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టాప్ అయిపోయింది. సో చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ నేను రీసెంట్గా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో నా కళ్ళ ముందరకు వచ్చింది. అది ముంబైలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఒక అబ్బాయి వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి క్యాన్సర్ పేషెంట్లకి అండ్ అదేవిధంగా మనీ డొనేట్ చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ వాళ్ళ దగ్గర ఉండేది, అది చూసి నేను మళ్ళీ ఇన్స్పైర్ అయినా. నేను అనుకున్నా, అరే ఇంతకుముందు నేను చేసేవాడిని కదా, ఎందుకు స్టాప్ చేసేసిన, మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నా వీడియో చూసి కొందరు నా ఫ్రెండ్స్, ఫాలోవర్స్, సో నాకు తెలిసిన వాళ్ళు, అరే వసీం చేస్తా అన్నారు కదా మంచి పని, మనం కూడా చేద్దాం అని వాళ్ళ మనసులో ఆ థాట్ రావాలని ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయడం జరిగింది. నేను ఎవరికి చూపించుకోవడానికి కాదు, ఎవరి దగ్గర నేను మంచోడని అనుకోవడానికి కాదు. మీరు మంచోడని నాకు సర్టిఫికేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనేమనేది నాకు తెలుసు, నా ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ తెలుసు. సో వీడియోని ఎప్పుడు నెగిటివ్గా చూడొద్దండి, పాజిటివ్గా చూడండి. మీరు పాజిటివ్గా చూసి 10 మందికి మీ తరఫు నుంచి మీరు అన్నం పెట్టండి. ఆ వీడియోలో ఉండే కాన్సెప్ట్ అదే, నేను అదే కోరుకొని వీడియో తీసినానండి. సో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. నా మెసేజ్ అయితే ఇది. థ్యాంక్ యూ.